ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మీరు చూడబోయే ఈ కథ పగలతో ప్రతీకారాలతో కూడుకున్న రాజకీయం. పగలు ప్రతీకారాలంటే మీరేం సీఎం కుర్చీ కోసమో లేదా పిఎం కుర్చీ కోసమో అనుకోకండి. ఈ కథ బండవాగు అనే చిన్న గ్రామం కథ. ఇది సర్పంచ్ అనే ఒక పదవి పంచాయతీ, ఒక చిన్న కుర్చీ పంచాయతీ. బండవాగు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. నామినేషన్ లో రెడీ ఉండండి. ఎలక్షన్లు అంట కదక్క, మాకైతే ఒకే చీర ఇచ్చిర్రు, ఇంకేమి ఇయ్యలే. అవునంట కదా, పోయినసారి 2 ఇచ్చిర్రు, ఇప్పుడు ఇస్తారో ఇయ్యరు. ఈసారి ప్రచారానికే రానివా, ఒకవేళ వస్తే పోయినసారిది ఈసారిది కలిపి అడుగుతా. మాకు కూడా అంతే అక్క, ఇల్లుకి ఒక తీరు, మా ఇల్లుకి ఒక తీరు చూశారు. మాకైతే ముఖం చూసి బొట్టు పెట్టారు. మాకు కూడా అట్నే చేసిర్రు అక్క. అరే ఊళ్ళో ఎలక్షన్ స్టార్ట్ అయినా అంట కదా. పండుగేరు మనకి ఎలక్షన్స్ అయిపోయే వరకు మేడరం జాతర సాగినట్టేరో. సర్వం నాకేదం. ఈయన పేరు భాస్కర్. ఇతను ఇప్పుడు బండవాగులో ఈయనే ప్రస్తుత సర్పంచ్. నమస్తే. నమస్తే. ఈసారి మనం ఎలక్షన్ల ఎట్లాగైనా గెలవాలిరా. అవును, ఈసారి ఎట్లయినా మనమే గెలవాలి. ఈయన పేరు శ్రీనివాస్. ఈయన భాస్కర్కి చేదోడు వాదోడు. హలో అన్నా, మన పూరలోని పోలీసులు పట్టుకొచ్చారన్నా, రైతుతో మాట్లాడా. సరే, భాస్కర్ అన్న దగ్గర ఉన్న ఒక నిమిషం అన్నా, మనోళ్ళని పోలీసులు పట్టుకురంట. ఇటీరా. నమస్తే ఎస్ఐ గారు, గుర్తుపాటు చేసిరా? అన్న చెప్పన్నా, నిన్ను గుర్తుపట్టిన వాళ్ళని బండవాగులా చెప్పన్నా. పని మీద ఫోన్ చేసినావు. ఏదో మా పోరల్ని లోపటేసిరంట. పోలీస్ స్టేషన్ దగ్గర రావాలన్నా నేను? గదానికి నువ్వెందుకన్నా, నేను ఇంట్రెస్ట్. ఎస్ఐ గారు, నేను చెప్పినప్పుడు పట్టుకోపోండ్రి, నేను మళ్ళా చెప్పినప్పుడు ఇడ్సబెట్టుండ్రి. అన్నా, ఈ తెలివని ముచ్చట్నా పెన్సార్ అయింది కదా, ఈసారి నేను చూసుకుంటే నువ్వేం ఫిగర్ పడకన్నా. అన్న, మనం ఇట్లా చేసుకునే పద్ధతి అంటారా? ఆ దేవుడు కూడా క్షమిస్తూ లేడు మనం. చావు పుట్టుకలు రాసేవాడికి నీవు ఇలా ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగే అర్హత లేదు. నమస్తే పటేల్. నమస్తే పటేలా. శంకరయ్య పటేల్ పేరు చెప్తే ఏ ఆఫీసర్ అయినా ఏ లీడర్ అయినా సలాం ఉండవలసింది. 10 ఏళ్ళు పరిపాలించినము, కానీ పోయినసారి వాళ్ళు పిలిచి సాత పడదపోయింది పటేలా. ఈయన పేరు భిక్షపతి. ఇతను శంకరయ్య పటేల్ ఎడమ భుజం. భిక్షపతి సలహా లేకుండా రాములు ఏ పని చేయడు. ఊరు పట్టు ఎప్పుడు వదలగాడు. పోయినసారి ఏదో అయ్యింది, ఇప్పుడు మనం గెలవలసిందే. ఈయన పేరు రాములు. ఈయన శంకరయ్య పటేల్ కుడి భుజం. శంకరయ్య పటేల్ రాములు సలహా లేకుండా ఏ పనిని చేయడు. ఈసారి జనరల్ ఎలక్షన్ వస్తున్నాయి, మనోళ్ళందరూ సిద్ధం చేయండి. మీరు మనోళ్ళందరినీ వచ్చి నేను కలుస్తా. ఈసారి పక్కా మనమే సర్పంచ్ గెలుస్తాము, ఇదేం డౌట్ లేదు. ఈ కథలో మరో ముఖ్య పాత్రధారుడు. ఈయన పేరు శంకరయ్య పటేల్. ఇతను బండవాగును 10 ఏండ్లుగా పాలించాడు.
శంకరయ్య పటేల్ కు భాస్కర్ కు గట్టి పోటీ పడుతుంది మరి చేస్తారు మరి పోటీ ఉండి పోటీ కదా శంకరయ్య పటేల్ గెలుస్తాడు, భాస్కర్ కూడా గెలుస్తుంది కదా. మీ గెలువ విషయం ఏంటంటే ఎలవాడి కొడుకు కూడా పోటీ చేస్తున్నాడు. ఈ వయసులో ఎందుకు రాజకీయం, అసలే అప్పులాలు ఉండు. ఎవరి ధైర్యము వాళ్ళ నాన్న ధైర్యమా కాదు, వాళ్ళ అమ్మ ధైర్యము. ఏడేమి ఓడి ఇంకా వస్తలేడు. ఎటు పోతాడు తమ్మి, వస్తాడు తీయరా. పొద్దు పొద్దున కళ్ళు తాగితే ఆ మజానే అలాగుంటది. అవి ఇప్పుడు కళ్ళు తాగితే బాగుంటది. ఇప్పుడు తమ్మి ప్రకృతి మారదు, మనుషులు మారరు, గుణాలు మాత్రము మారుతాయి తమ్మి. సరే గానీ ఈసారి ఎలక్షన్ నిలబడుతున్నావా లేదా? పటేలు నా మీద గెలిచినప్పుడే చాలా లాస్ అయ్యానురా. అప్పటి అప్పులకే ఇక మిత్తులు కడుతున్నారా. ఈ రాజకీయాలు మాత్రము నాకు వద్దు తమ్మి. ఇట్లా మాట్లాడుతున్నావు కానీ మీ కొడుకు నిలబెడుతున్నావు అంటగా, ఎందుకే ఈ మాటలు? నేనే నిలబడతలేను తమ్మి, నా కొడుకు నేను నిలబెట్టిస్తేనే. పటేల భాస్కర్ ప్రచారం మొదలుపెట్టాడు. అసలు భాస్కర్ బలం ఎవరు? శ్రీనివాస్. పటేల కుమారచ్చుడు. ఏమే ఏమే ఊళ్ళో మనోడు ఎలక్షన్ లో నిలబడుతుంటుండు, నిజమేనా? అవును, నేనే నిలవడమన్నా. ఏమే నీకేమైనా మతుందా? వాడిని ఎలక్షన్ లో నిలబెడతా అంటున్నావు. పోయినసారి ఎట్లయిందో తెలుసు కదా, మళ్ళీ ఎందుకే మనకి ఇదంతా? లేదు, నా కొడుకు నిలబడాల్సిందే. వాడు ఈసారి సర్పంచ్ కావాల్సిందే. నువ్వు రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో గురుజనాలు చూసి, నా కొడుకు దిగితే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. వాడి ముగ్గుపాలతో పాటు రాజకీయం కూడా పెట్టి పెంచిన వాడే ఈసారి సర్పంచ్. ఇప్పుడైతే కాదు, వచ్చినా కాదు సంగతి చెప్తా. నాకు రాజకీయంలో ఒక విషయం ఎప్పటికీ అర్థం కాదు. అదేంటంటే రాములు లాంటి రాజ్య పరిపాలనను వదిలి రావణాసున్నే కోరుకుంటారు ఈ జనం. ఈ కథలో ఇద్దరు రావణాసులతో ఒక రాముడి కొడుకు ఈసారి గెలుస్తాడో లేడు.